హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇదేనండి తమిళనాడు శ్రీరంగంలో ఉన్నటువంటి యాత్రి నివాస్. ఈ యాత్రి నివాస్ని 2014లో అప్పటి తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత గారు నిర్మించారు. ఈ యాత్రి నివాస్ రైల్వే స్టేషన్కి మరియు శ్రీరంగం మెయిన్ టెంపుల్కి సుమారుగా 3 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. అంతేకాకుండా మనకు ఇక్కడ నుంచి మెయిన్ టెంపుల్ కావచ్చు, రైల్వే స్టేషన్ కావచ్చు, మరియు తిరుచిరాపల్లిలోని మెయిన్ టెంపుల్స్ని చూడడానికి ఆటోస్ అండ్ క్యాబ్స్ కూడా అందుబాటులో ఉంటాయి. ఇప్పుడు మనం యాత్రి నివాస్లో అసలు రూమ్స్ ఎవరికి ఇస్తారు, ఆ రూమ్స్ రేట్ ఎంత, యాత్రి నివాస్లో ఎక్కడ ఏముంది అనే విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. పదండి లోపలికి వెళ్దాం. ఇదే యాత్రి నివాస్ మెయిన్ ఎంట్రన్స్. ఈ ఎంట్రన్స్ నుంచి లోపలికి వెళ్ళగానే ముందుగా మనకు లెఫ్ట్ సైడ్లో ఒక పెద్ద పార్కింగ్ అయితే కనిపిస్తుంది. రైట్ సైడ్లో రిసెప్షన్ సెంటర్ అయితే ఉంటుంది. ఇదే రిసెప్షన్ సెంటర్. ఈ పార్కింగ్కి ఆనుకునే ఒక చిన్న రెస్టారెంట్ కూడా ఉంటుంది. ఇదే ఆ రెస్టారెంట్. సో ఇదంతా రెస్టారెంట్ సిట్అవుట్ ఏరియా. ఈ బిల్డింగ్లోనే నార్మల్ రూమ్స్ అయితే అందుబాటులో ఉంటాయి. ఒకసారి లోపలికి వెళ్ళి చూద్దాం. ఇదేనండి మేము తీసుకున్నటువంటి రూమ్. పెద్ద బాత్రూమ్, చాలా పెద్దగా ఉంటుంది బాత్రూమ్ అయితే. ఇది నాన్ ఏసీ రూమ్ అండి. రూమ్ మొత్తం ఒకసారి చూపిస్తాను, చూడండి. రూమ్ నుంచి బయటికి రాగానే బిల్డింగ్లోనే మనకు ఇలాగా హాట్ వాటర్ పాయింట్ కూడా అందుబాటులో ఉంటుందండి. మెయిన్ ఎంట్రన్స్కి ఆపోజిట్లో నార్మల్ రూమ్స్ బిల్డింగ్ ఉంటే, రోడ్కి రైట్ అండ్ లెఫ్ట్ సైడ్లో డామెటరీ హాల్స్ మరియు కాటేజెస్ అయితే ఉంటాయి. అంతేకాకుండా ఈ యాత్రి నివాస్లో రామ్రాజ్ కాటన్ వాళ్ళకు సంబంధించిన ఒక చిన్న అవుట్లెట్ కూడా అందుబాటులో ఉంటుంది. ఈ అవుట్లెట్ ప్రక్కనే రిసెప్షన్ సెంటర్ ఉంటుంది. ఇదే రిసెప్షన్ సెంటర్. దీనికి ఆపోజిట్లో ఏటీఎంస్ కూడా అందుబాటులో ఉంటాయి. ఇక్కడ రూమ్స్ చెక్అవుట్ టైం 24 అవర్స్. సింగిల్ పర్సన్స్కి, లోకల్ పీపుల్స్కి అయితే రూమ్స్ ఇవ్వరు. అంతేకాకుండా ఆన్లైన్ బుకింగ్ అవకాశం లేదు.
ఆన్లైన్ పేమెంట్ కూడా వాళ్ళు యాక్సెప్ట్ చేయరండి, ఓన్లీ క్యాషే ఇవ్వాలి. ఇక రూమ్ రేట్ డిస్ప్లేలో చూపించిన విధంగా అయితే ఉంటాయి. ఇదండి తమిళనాడు శ్రీరంగం యాత్రి నివాస్కి సంబంధించిన వీడియో. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. జై హింద్.